హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. దానికి నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే క్యారెట్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. వేడైన తర్వాత అందులో కొద్దిగా సాజీరా అలాగే హోల్ గరం మసాలా, స్పైసెస్, స్టార్ పువ్వు, బగారా ఆకు, దాల్చిన చెక్క, యాలకులు అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసాను. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడు మనము పుదీనా ఆకుల్ని కూడా వేసేసుకోవాలి. వేసాక ఒకసారి కలుపుకుందాము. కలిపేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒక 2 నిమిషాలు నూనెలో వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే క్యారెట్స్ని కూడా వేసేసుకోవాలండి. క్యారెట్స్ మీకు ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు, రౌండ్ అయినా కట్ చేసుకోవచ్చు, పొడుగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రౌండ్ అయితే కట్ చేసి వేసుకున్నానండి. కొద్దిగా మనము కలర్స్ ఫ్లేవర్స్ యాడ్ చేయకుండా ఇలా కొద్దిగా పసుపు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది బగారా రైస్. చూడండి, ఇప్పుడు క్యారెట్స్, ఆనియన్స్ ఇవన్నీ చక్కగా కొద్దిసేపు అయితే మనము వేయించుకోవాలండి, ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు. సాల్ట్ అయితే ఇక్కడే వేసేసాను నేను అన్నానికి సరిపడా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేలా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ధనియాల పొడి అలాగే మీ ఇంట్లో ఒకవేళ బిర్యానీ మసాలా ఉన్నట్లయితే అది కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి, అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది బగారా రైస్. కొంచెం బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మామూలు రైస్ తోటిని చేస్తున్నాను, కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చు. ముందుగానే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే బియ్యాన్ని అయితే కడిగేసి పెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. సో 3.5 వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకోండి. ఆయిల్ రైస్లోకి మనము ఒక హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకుంటేనే పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నం అనేది. వాటర్ యాడ్ చేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇలా మూత పెట్టేసి వదిలేయాలండి. ఇలా వాటర్ అనేవి చక్కగా బాయిల్ అయినప్పుడు మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి. బియ్యాన్ని కూడా వేసి ఒకసారి మళ్ళీ కలిపేసేసుకొని పైనుండి కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేద్దామండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే మనము ఉడికించుకోవాలి అన్నంని. తర్వాత 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసుకుంటే 15 మినిట్స్లో మనకి ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అయితే రెడీ అవుతుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా సూపర్ టేస్టీగా ఇలా అయితే మనం బగారా రైస్ని అయితే చేసేసుకోవచ్చు. అచ్చం మనం ఫంక్షన్స్లో తినే టేస్టే ఉంటుందండి. ఇంకా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హెల్తీగా అయితే చేసుకోవచ్చు. క్వాంటిటీ కూడా మనకి సరిపోయేంత చేసుకొని చక్కగా తినేసేయచ్చు మనము. ఇప్పుడు 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నాం. చూడండి, అన్నం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాము. పొడి పొడిగా చక్కగా వచ్చింది. చూసారు కదా ఎంత పుల్లలుగా పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, ఈ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేసుకోండి, చక్కగా వస్తుంది ఇలా పొడి పొడిగా. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత టేస్టీగా కూడా ఉందండి. సూపర్ అంటే సూపర్గా వచ్చింది బగారా రైస్. మనం ఒక 20 మినిట్స్లో వేడిగా అయితే బగారా రైస్ అయితే చేసేసుకోవచ్చు అండి. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఆర్ మటన్ కర్రీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.